ఈరోజు మన టాపిక్ అకౌంట్స్. బిజినెస్లో అకౌంట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, ఏమేమి రూల్స్ అనే రెగ్యులేషన్స్ ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. అకౌంట్స్ లేకపోతే బిజినెస్ అనేది ఉండదన్నమాట. సో బిజినెస్లో అకౌంట్స్ అనేది ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. అకౌంట్స్ టైప్స్ వచ్చేటప్పటికి పర్సనల్, రియల్, నామినల్ ఈ మూడింటిని బేస్ చేసుకుని అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది బిజినెస్లో. సో అది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. అసలు పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, దాంట్లో ఎవరు దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంటింగ్. అకౌంట్స్లో ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, 3 అకౌంట్స్ అనేది ఉంటాయి. సో దాన్ని ఏ విధంగా బిజినెస్లో యూజ్ చేస్తారు అంటే, అసలు పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి దీని గురించి తెలుసుకుందాం. పర్సనల్ అకౌంట్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు, 2 టైప్స్గా. సో ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్ న్యాచురల్ పర్సన్స్. ఈ న్యాచురల్ పర్సన్స్ అంటే ఏంటంటే వ్యక్తుల పేర్లతో స్టార్ట్ అవుతుందన్నమాట. రవి, సీత, గీత ఇటువంటి నేమ్స్తో స్టార్ట్ అయ్యేదాన్ని, వ్యక్తులతో స్టార్ట్ అయ్యేదాన్ని, మనుషులతో స్టార్ట్ అయ్యేదాన్ని పర్సనల్ అకౌంట్ అని అంటారు. పర్సనల్ అకౌంట్లో న్యాచురల్ అకౌంట్ అంటే జీవించి ఉన్న వ్యక్తులతో సంబంధించింది అనమాట. దీన్ని న్యాచురల్ అకౌంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ పర్సన్స్ వచ్చేటప్పటికి వ్యక్తులు సృష్టించినది అంటే బ్యాంక్స్. దీంట్లో బ్యాంక్స్ వస్తుంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇవి ఆర్టిఫిషియల్ పర్సన్స్ కిందకు వస్తాయి అన్నమాట. న్యాచురల్ పర్సన్ అంటే వ్యక్తులకు సంబంధించింది. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే బ్యాంక్స్కి సంబంధించింది. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి సంబంధించింది, కంపెనీస్కి సంబంధించిన నేమ్స్కి సంబంధించింది ఇది బ్యాంక్స్. ఇది వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ దాంట్లో మళ్ళీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. న్యాచురల్ పర్సనల్ అకౌంట్కి వచ్చేటప్పుడు ఒక చూద్దాం. అంటే క్యాష్ రిసీవ్డ్, క్యాష్ పెయిడ్, లేకపోతే క్యాష్ పెయిడ్ టు రవి. ఇందులో పర్సన్స్ అనేది వ్యక్తుల పేర్లు అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ వచ్చేటప్పటికేమో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఆర్టిఫిషియల్ వచ్చేటప్పటికి క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఈ విధంగా క్యాష్ అంటే రియల్ నేమ్స్ తో వస్తుంది. ఆర్టిఫిషియల్ అంటే నేమ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో పర్సనల్, రియల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సెకండ్ వన్ వచ్చేటప్పటికి దీన్ని ఇంపర్సనల్. పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ని ఈ విధంగా చెప్తారు. సో ఇంపర్సనల్ అకౌంట్ లో దాన్ని 2 టైప్స్ గా డివైడ్ చేశారనమాట. రియల్ అకౌంట్ అండ్ సెకండ్ వన్ నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ అంటే
ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించింది. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, ఈ విధంగా దీన్ని రియల్ అకౌంట్స్ అంటారు అనమాట. రియల్ అకౌంట్ కి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఫర్నిచర్, మిషనరీ, ఇట్లా రియల్ అకౌంట్ కి. నామినల్ అకౌంట్ కి వచ్చేటప్పుడు ఎక్స్పెన్సెస్. బిజినెస్ లో ప్రతి ట్రాన్సాక్షన్ ని అకౌంటింగ్ బుక్స్ లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. అది ప్రతి ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ రిసీవ్ చేసుకోవడం కానీ, పే చేయడం కానీ, విత్డ్రా చేయడం కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, లాసెస్ కానీ ఏమైనా సరే దాన్ని రికార్డ్ అనేది కంపల్సరీగా చేయాలి. దాన్నే అకౌంట్స్ అంటారు. అకౌంట్స్ దాంట్లో నామినల్ అకౌంట్ లో వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ ని, లాసెస్ ని, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ని రికార్డ్ చేస్తారు. అట్లాగే ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ని రికార్డ్ చేస్తారు. రియల్ అకౌంట్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించింది. నామినల్ అకౌంట్స్ కి వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, ప్రాఫిట్స్, మనకి ఖర్చులు, నష్టాలు ఏమన్నా ఉంటే దాన్ని రికార్డ్ చేస్తారు. ఆదాయాలు, లాభాలు ఏమన్నా ఉంటే దాన్ని నామినల్ అకౌంట్ లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అకౌంట్స్ లో పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ లో న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. న్యాచురల్ పర్సన్ అంటే వ్యక్తులకు సంబంధించినది. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే సంస్థలకు సంబంధించినది. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా అవే ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటారన్నమాట. సో ఇంపర్సనల్ అకౌంట్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ వచ్చేటప్పటికి ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ ని రియల్ అకౌంట్స్ అంటారు. నామినల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని నామినల్ అకౌంట్స్ అంటారన్నమాట. దీనికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి? ఈ అకౌంట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డెబిట్, క్రెడిట్. సో ఆ డెబిట్, క్రెడిట్ ని ఏ విధంగా పోస్ట్ చేయాలి అన్నదే దీంట్లో క్రూషియల్ మాట. సో దీనికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా. సో ఆ ఫార్ములాస్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో పర్సనల్ అకౌంట్ కి ఏం ఫార్ములా, ఏ విధంగా డెబిట్ చేస్తారు, ఏ విధంగా క్రెడిట్ చేస్తారు అనే దానికి మనం తెలుసుకున్నాం అన్నమాట. పర్సనల్ అకౌంట్ కి డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. సో పర్సనల్ అకౌంటింగ్ రూల్ ఏంటంటే డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. సో పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తులకు సంబంధించిందని చెప్పుకున్నాం కదా మనం. సో డెబిట్ ది రిసీవర్, ఎవరిని డెబిట్ చేయమంటున్నాడు అకౌంటింగ్ లో? సో రిసీవర్, తీసుకునే వాళ్ళని డెబిట్ చేయాలి. సో క్యాష్ తీసుకుంటున్నాం. సో రవి దగ్గర నుంచి క్యాష్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్, ఒకసారి క్యాష్ పెయిడ్ టు రవి, క్యాష్ పెయిడ్ టు రవి. సో రవికి క్యాష్ పే చేశాము. సో ఇక్కడ క్యాష్ అనేది ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది, అంటే వెళ్ళిపోతుంది ఎవరికి? రవి. క్యాష్ పెయిడ్ టు రవికి పే చేసామన్నమాట. సో క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి సో క్యాష్ ని ఏం చేస్తున్నాం, క్రెడిట్ చేస్తున్నాం, రవిని డెబిట్ చేస్తున్నాం. ఇక్కడ అదే చూడండి, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. దీనికి ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజేష్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్
రాజేష్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజేష్. రాజేష్ దగ్గర నుంచి మనకి క్యాష్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది, రాజేష్ అనేవాడికి క్రెడిట్ అవుతాడు. సో ఇక్కడ ఏమవుతుంది, క్యాష్ అనేది వస్తుంది మనకి. సో డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ అన్నమాట. సో ఈ క్యాష్ అనేది ఏమవుతుంది, డెబిట్ అవుతుంది అనమాట. క్యాష్ అనేది వస్తుంది కాబట్టి డెబిట్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది, రాజేష్ దగ్గర నుంచి వస్తుంది. సో అందుకని క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజేష్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు రాజేష్ అకౌంట్, రాజేష్ దగ్గర నుంచి మనకి వస్తుందని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రియల్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. సెకండ్ వన్ రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్ కి రూల్ ఏంటంటే, రియల్ అకౌంట్ కి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ comes in, credit what goes out. Okay, debit what comes in, credit what goes out. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే మనకి వచ్చే వాటిని డెబిట్ చేయాలి, సంస్థకి వచ్చే వాటిని డెబిట్ చేయాలి. అలాగే క్రెడిట్ ది వాట్ గోస్ అవుట్, సంస్థ నుంచి వెళ్ళే వాటిని క్రెడిట్ చేయాలి అని చెప్తున్నాడు. సంస్థ నుంచి మిషనరీ పర్చేజ్డ్ మిషనరీ, ఇక్కడ ఏమవుతుంది, పర్చేజ్డ్ మిషనరీ. సో స్పెసిఫిక్ గా మనం మిషనరీ అనేది పర్చేస్ చేసాం. సో మిషనరీ అనేది ఏమవుతుంది, మనకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ఏమొస్తుంది, మిషనరీ మనకి ఏమొస్తుందంటే మిషనరీ వస్తుంది, డెబిట్ చేయాలి. సో మనకి ఏం వెళ్ళిపోతుంది, మిషనరీ పర్చేస్ చేస్తే ఆటోమేటిక్ గా క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. సో క్యాష్ అనేది క్రెడిట్ చేయాలి టు క్యాష్. సో మిషనరీ పర్చేస్ చేస్తే మనం ఆబ్వియస్ గా మనం ఏం చేస్తాం, క్యాషే కదా. సో క్యాష్ అనేది పే చేస్తాం కాబట్టి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది, మనకి మిషనరీ అనేది వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఆల్ అసెట్స్ కి సంబంధించింది. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మన సంస్థలకు వచ్చే వాటిని డెబిట్ చేయమన్నారు. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, సంస్థ నుంచి వెళ్ళే వాటిని క్రెడిట్ చేయమన్నారు. ఇది రియల్ అకౌంట్ కి సంబంధించింది. రియల్ అకౌంట్ కి సంబంధించింది. అండ్ ద థర్డ్ వన్ వచ్చేటప్పటికి పర్సనల్, రియల్. థర్డ్ వన్ నామినల్ అకౌంట్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము, నామినల్ అంటే దీనికి ఒక రూల్ కూడా ఉంటుంది కదా, డెబిట్ ఆర్ expenses and losses and credit all incomes and profits. All incomes and profits. సో దీనికి నామినల్ అకౌంటింగ్ కి రూల్ ఏంటంటే, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో దీని నామినల్ అకౌంట్ ప్రకారము. లేదా రెంట్ పెయిడ్ మనకి ఎక్స్పెండిచర్ అది. సో శాలరీ రిసీవ్డ్, సో అది ఇన్కమ్ మనకి.
సో అట్లాగా ఈ అకౌంటింగ్ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో పర్సనల్, రియల్, నామినల్ ఈ ప్రకారము అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని ప్రకారం మనకు ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. దాన్ని లెడ్జర్ పోస్టింగ్, జర్నల్స్, లెడ్జర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డైలీ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ లో డైలీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ డైలీ ట్రాన్సాక్షన్స్ ని అకౌంటింగ్ రూల్స్ ప్రకారము, ఇప్పుడు చెప్పుకున్న మనం 3 రూల్స్ ప్రకారము దేన్ని డెబిట్ చేయాలి, ఏ రూల్ ప్రకారము అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. సో ఆ విధంగా మన అకౌంట్స్ ని లెడ్జర్స్, జర్నల్స్ లోకి ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ జర్నల్స్ అనేది ప్రిపేర్ చేస్తాం, తర్వాత లెడ్జర్స్ అనేది వేస్తాం అన్నమాట. సో జర్నల్స్ ఏ విధంగా వేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ దీనికి ఒక ట్రాన్సాక్షన్ కి సంబంధించి మనకి ఒక ట్రాన్సాక్షన్ కావాలి. ఒక బిజినెస్ లో డైలీ ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 2019 ఈ ఇయర్ లో ఒక మంత్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని తీసుకుంటాం. ఆ మంత్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని సో రఫ్ గా నోట్ చేసుకుంటాము. తర్వాత దాన్ని జర్నల్స్ లా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ జర్నల్స్ ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2019 మామూలుగా క్వశ్చన్ ఇవ్వడం అనేది జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అని ప్రాబ్లంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ 1 year 1 month లో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే 2019 జనవరి 1st. సో ట్రాన్సాక్షన్ ఏముందంటే స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. జనవరి 1st బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. Started business with cash. So next one, January 2nd, purchased goods. Purchase goods from cash. దీనికి అమౌంట్స్ కూడా ఉంటాయి కదా. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 40,000 వేసుకుందాం. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 40,000. పర్చేస్డ్ గూడ్స్ ఫర్ రూపీస్ 4,000 మిషనరీ అండ్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సోల్డ్ goods for cash. ఇది 8,000. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నెంబర్ 5th, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మూర్తి 1,000 rupees. Received cash from Murthy 1,000 rupees. Cash paid to Murthy. 18th, cash paid to Murthy 500. So goods sold to Z. Number 20th, goods sold to Z 1,000 rupees. ఇవి డైలీ ఒక కంపెనీలో, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లో జరిగే డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి మనం జర్నల్ పోస్టింగ్ అనేది ఏ విధంగా చేస్తాం. ఫస్ట్ జర్నల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని ఇండివిజువల్ గా అకౌంట్స్ అనేది వేస్తాం. దాన్ని లెడ్జర్ అంటారన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నల్స్, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ సంబంధించి జర్నల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది మనం ఇప్పుడు చూద్దాం.
సో జర్నల్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూలింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. రూలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఎఫిషియెంట్గా ఉండాలి, గుడ్గా. దాన్ని బేస్ చేసుకొని మనం ఇది ప్రాబ్లం వచ్చేటప్పటికి సో ఫస్ట్ వన్, సో రూలింగ్ నేర్చుకుందాం. అకౌంట్స్ కి రూలింగ్ అనేది ఇంపార్టెంట్. డేట్ కాలం, పర్టికులర్స్, LF లెడ్జర్ ఫోలియో నెంబర్ అంటారు దీన్ని. అండ్ ద నెక్స్ట్ వన్ డెబిట్ కాలం అండ్ ద క్రెడిట్ కాలం. సో ఇది జర్నల్స్ కి రూలింగ్ మాట. డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో LF అంటారు దీన్ని. డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. దీన్ని మనం జర్నల్స్ గా చేద్దాం అన్నమాట. జర్నల్ అకౌంట్. సో ఈ హెడ్డింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో మనం డేట్ కూడా మెన్షన్ చేసుకున్నాం కదా, 2019 జనవరి 1. జనవరి 1 ఏం జరిగింది? స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. సో బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. సో 40,000 పెట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేసాము. సో ఏం తీసుకొస్తున్నాం? బిజినెస్ లోకి మస్ట్ అండ్ షుడ్ గా క్యాష్ తీసుకొస్తాం. సో బిజినెస్ లోకి ఏం వస్తుంది? క్యాష్ అనేది వస్తుంది. సో దానికని ఏం చేయాలి? జనవరి 1 ఏం జరిగిందంటే స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. క్యాష్ తో మనం బిజినెస్ స్టార్ట్ చేసాం. సంస్థలోకి ఏం వస్తుంది? బిజినెస్ లోకి క్యాష్ వస్తుంది. ఏ పర్పస్ తో వస్తుంది? క్యాపిటల్ పర్పస్ తో. సో బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం, మనకి క్యాపిటల్ కావాలి కదా. సో దాన్ని క్యాపిటల్ అంటారు అనమాట. అందుకని క్యాష్ అకౌంట్ డెటార్ ఇది లెడ్జర్ ఫోలియో నెంబర్ కి దగ్గరగా ఉండాలి. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. సో ఈ క్యాష్ ఎదురుగా డెబిట్ కాలంలో 40,000 అండ్ క్యాపిటల్ ఎదురుగా కూడా 40,000. మస్ట్ అండ్ షుడ్ గా డెబిట్ లోని క్రెడిట్ లోని రెండిట్లోని ఆ అమౌంట్ అనేది ఈక్వల్ గా పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అనేదానికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. సంస్థలకు ఏమొస్తుంది? క్యాష్ అనేది వస్తుంది. ఏ పర్పస్ కోసం వస్తుంది? క్యాపిటల్ పర్పస్ కోసం. సో ఈ విధంగా పోస్టింగ్ అనేది చేయాలి. దీనికి మళ్ళీ నావిగేషన్ అనేది ఇవ్వాలన్నమాట. దేనికోసం వచ్చింది ఇది? క్యాష్ దేనికి వచ్చింది అనేది కూడా మనం ఈ జర్నల్స్ లో మస్ట్ అండ్ షుడ్ గా రాయాల్సి ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ అన్న రాయొచ్చు, ఏం పర్లేదు. బీయింగ్ క్యాష్ ఇన్వెస్టెడ్ టు బిజినెస్. బీయింగ్ క్యాష్ ఇన్వెస్టెడ్ to starting business. Started business. ఈ విధంగా నారేషన్ అనేది రాయాల్సి ఉంటుంది అన్నమాట. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని పోస్ట్ చేసి దాని నారేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారు? చక్కగా ఈ పర్టికులర్స్ కాలంలోనే ఈ విధంగా రూల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఏం జరిగింది? సేమ్ జనవరి 2 పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అనే ట్రాన్సాక్షన్ జరిగింది. సో పర్చేజ్డ్ గూడ్స్, సో గూడ్స్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ పర్చేస్ చేస్తే ఏమవుతుంది? క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఏమొస్తుంది సంస్థలోకి అంటే
పర్చేసెస్ గూడ్స్ వస్తున్నాయి. ఏం పర్చేస్ చేసామంటే గూడ్స్ పర్చేస్ చేసాం. స్పెసిఫిక్ గా ఏం పర్చేజ్ అని ఇస్తే పర్చేజ్ అకౌంట్ ఎటార్ అంటే రాస్తాం. పర్చేజ్డ్ గూడ్స్, పర్చేజ్డ్ మిషనరీ అంటే స్పెసిఫిక్ గా ఏం పర్చేస్ చేసామో దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డెబిట్ లో పర్చేజ్డ్ గూడ్స్ అన్నాం ఇక్కడ, అందుకని గూడ్స్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ అకౌంట్ డెటార్ టు ఏం వెళ్ళిపోతుంది, గూడ్స్ పర్చేస్ చేస్తే క్యాష్ వెళ్ళిపోతుంది కదా, సో క్యాష్ అకౌంట్. దీనికి ఒక 4000 వేద్దాం. సో 4000. సో బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్, దీని నారేషన్ ఏమంటారు, బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఈ విధంగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ 2 అండ్ ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కూడా తెలుసుకుందాం. పర్చేజెస్ స్పెసిఫిక్ గా ఏమన్నా పర్చేస్ చేసామని స్పెసిఫిక్ గా అంటే మిషనరీ పర్చేజ్డ్, ల్యాండ్ పర్చేజ్డ్, ఇట్లా సైకిల్ పర్చేజ్డ్, బైక్ పర్చేజ్డ్ అన్నప్పుడు ఏం చేస్తాము అంటే స్పెసిఫిక్ గా ఆ ఐటమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గూడ్స్ పర్చేజ్డ్ అన్నాం కాబట్టి గూడ్స్ అని రాసుకున్నమాట, లేదా స్పెసిఫిక్ గా ఏం చెప్పలేదు, సో పర్చేజ్డ్ అనే అన్నాడు అంటే పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని రాసుకుంటాం, నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ జాన్ థర్డ్ ఏం జరిగింది, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ సేల్స్ జరిగింది. ఇక్కడ సోల్డ్ అంటే సేల్స్ కదా, సో మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో క్యాష్ అండ్ గూడ్స్ అనేది వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. సో ఏ పర్పస్ తో వెళ్తుంది, సేల్స్ పర్పస్ తో. సో దానికని మనకి సేల్స్ చేస్తే ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది కదా, వచ్చే వాటిని మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి కదా. సో అందుకని క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఒక 3000, డెబిట్ లో 3000 అండ్ క్రెడిట్ లో 3000 అనేది మెన్షన్ చేయాలి. బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఈ విధంగా రూలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మూర్తి. జనవరి 4th రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మూర్తి దగ్గర నుంచి మనకి క్యాష్ వచ్చింది. సో మనకి క్యాష్ వచ్చింది కాబట్టి దానికి ఆల్రెడీ చెప్పాను కదా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ప్రకారము ఏం చేస్తున్నాం, క్యాష్ అనేది వస్తుంది. ఏం రిసీవ్ చేసుకున్నాము, క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, మూర్తి అకౌంట్. దీనికి ఒక 1000 రూపీస్, 1000 అండ్ క్రెడిట్ లో 1000. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఈ విధంగా నారేషన్ అనేది మెన్షన్ చేయాలి కంపల్సరీగా. అండ్ ద నెక్స్ట్ వన్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వై. అంటే ఇక్కడ పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్ అని అన్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది, గూడ్స్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని రాసుకున్నాం మనం, అవునా. ఇక్కడ స్పెసిఫిక్ గా నేమ్ దగ్గర నుంచి మెన్షన్ చేసాం, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ వై. సో వై దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాము, బట్ అవి ఏం పర్చేజెస్ అని అర్థం, క్రెడిట్ పర్చేజెస్ అని అర్థం అన్నమాట. సో అవి క్రెడిట్ పర్చేజెస్. ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అన్నాడు, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వై
వై దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాము. సో అది ఏమవుతుందంటే స్పెసిఫిక్ గా నేమ్ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి అది క్రెడిట్ పర్చేజెస్, అంటే అప్పు కొనుగోళ్లు. మనం డబ్బులు ఇవ్వకుండా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసాం, అందుకని అది కూడా మనం మెన్షన్ చేయాలి కదా. మస్ట్ అండ్ షుడ్ గా మెన్షన్ చేయాల్సింది. పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ మూర్తి, గూడ్స్ అకౌంట్ డేటా టు, మనకేమొస్తుంది ఇక్కడ పర్చేస్ చేసాము అది క్రెడిట్ పర్చేస్, ఇందాక క్యాష్ పర్చేసెస్ కాబట్టి గూడ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రాస్తున్నాం, అంటే మన గూడ్స్ వస్తున్నాయి క్యాష్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, యాజ్ ద సేమ్ టైము గూడ్స్ పర్చేస్డ్ అని రాసాం. పర్చేస్డ్ అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాము, అక్కడ ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం, వై దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. అక్కడ క్యాష్ పే చేయలేదని అర్థం అన్నమాట. అందుకని పర్చేజెస్ ఆల్వేస్ డెబిట్, క్రెడిట్ పర్చేజెస్ ఆర్ డెబిట్ పర్చేజెస్, ఏమైనా సరే పర్చేజెస్ ఆల్వేస్ డెబిట్ మాట. అందుకని ఇక్కడ డేట్ ఎప్పుడు 5th. సో పర్చేస్ గూడ్స్ అకౌంట్ డేటా టు, సో ఇక్కడ మనం నేమ్ అనేది మెన్షన్ చేసుకుంటున్నాం అన్నమాట. వైస్ అకౌంట్, వై దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేజ్ చేసాం. ఇది ఎందుకు చేసుకున్నాము అంటే వై దగ్గర నుంచి ఇది క్రెడిట్ పర్చేజెస్, అరువు కొనుగోళ్లు, అందుకని మనం ఇది కంపల్సరీగా ఈ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఒక 6,000 అనుకోండి. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ వై అని రాసుకుంటాం. నారేషన్ కూడా బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ వై, ఈ విధంగా మెన్షన్ అనేది చేస్తాం అన్నమాట. ఈ విధంగా జర్నల్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయడం అనేది జరిగింది. అకౌంట్స్ లో జర్నల్ ఎంట్రీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జర్నల్ ఎంట్రీస్ లేకుండా మనం ఏ పోస్టింగ్ చేయలేము. సో ఫస్ట్ జర్నల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే దాని నుంచి మన లెడ్జర్స్, బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా వచ్చి ఉండాలి అందరికీ కూడా. ఓకేనా, ఈరోజు టాపిక్ అకౌంటింగ్ జర్నల్స్ గురించి మనం తెలుసుకున్నాం.